నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. అవసరం. సార్, బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మేము గేట్లు తెరిస్తే మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా మీ మంత్రుల్లో 5గురు మంత్రులు నా టచ్లో ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు. మేము గేట్లు తెరిస్తే మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం మూతపడిపోతుంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు సార్? బీజేపీ బుద్ధి అది. గవర్నమెంట్ ఇంకొకరు చేసుకుంటే కాపర్ వీలు చేస్తారు. అది కాదు, గవర్నమెంట్ వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ చేస్తారు, తాళి కడతారు, కాపర్ వీలు చేస్తూ ఉంటారు. ప్రతిదీ అంతే కదా. మహారాష్ట్ర గవర్నమెంట్ వస్తే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేశారు వీళ్ళు మరి సిండేం చేశారు కదా. మరి హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పడేద్దాం అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని అదే పరిస్థితి చేస్తే సిక్కింలోని అదే పరిస్థితి, అన్ని ఇక్కడ అస్సాంలో జరిగింది, ఇంకొకటి జరిగింది, గోవాలో జరిగింది. ప్రతి దిక్కున కూడా ఆఖరికి ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని పడేద్దామని చూశారు. అలాగే జార్ఖండ్లో పడేద్దామని చూస్తున్నారు. అలాగే వాళ్ళు బీహార్లో పడేశారు. ఒక నితీష్ కుమార్ అనే ఒక కోవిడ్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇంకా బీజేపీ వాళ్ళకి పని ఏమైనా ఉందా? నిజాయితీగా గెలగలరా? అందుకే నిజాయితీ కోసం వాళ్ళు మాట్లాడకూడదు. మోడీ గారు నిజాయితీ పరుడే, పార్టీ నిజాయితీ కాదు. పార్టీ నిజాయితీ లేదు. హవాలా చేసిన వాళ్ళు అన్నింటిలో ఉన్నారు, దీంట్లో ఉన్నారు. బీజేపీలో అన్ని మతాలు అంటారు, మేము హిందుత్వం అంటారు కదా, హిందుత్వం మాత్రం బయటికి మాత్రమే. హవాలా చేసిన వాళ్ళు, ఇంకోళ్ళు చేసిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్నారు పార్టీలో. మోడీ గారి కోసం మాట్లాడేస్తాం. మోడీ గారు ఇంకా 2 సంవత్సరాలు ఉంటారు, ఆయన రిటైర్మెంట్ చేసి. మళ్ళీ ఆయన ఒకటే చెప్పారు, ఆయన పార్టీకి అయితే చెయ్యాలి కంపల్సరీ. 75 సంవత్సరాలు వాళ్ళు పెట్టుకున్నదే. వాళ్ళు మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మోడీ గారు 2 సంవత్సరాలు మాత్రమే గవర్నమెంట్ ఉంటారు. నెక్స్ట్ ఎవరు సార్? నెక్స్ట్ ఇంకెవరు ఉంటారో చూడాలా. కనుక వాళ్ళ దాంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు 2 సంవత్సరాల కోసం ఓటేస్తారా, మనకి 5 సంవత్సరాలు కావాలని చెప్పి రాహుల్ గాంధీకి ఓటేస్తారా అనేది జనాలు నిర్ణయించుకోవాలి. ఎంపీ సీటు ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, డైరెక్ట్గా గెలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీ వల్ల కూడా కాదు. ఎదుటి వాళ్ళు కొనడానికో భయపించో ఇంకోటి చేసో మీరు గేట్లు తెరుస్తూనే ఉంటారు. కానీ అన్ని దగ్గర మీరు కర్ణాటక కూడా 2 సార్లు పడేశారు గేట్లు తెరిచి. మధ్యప్రదేశ్ పడేశారు. మీ చరిత్ర అది. మేము గేట్లు తెరిస్తే 48 గంటలు ఉంటుంటే మీకు ఈ జీవితం అంతేనా? డైరెక్ట్గా గెలలేరు. కొనుక్కొని ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎందుకు గవర్నమెంట్ని కొనేసుకోవచ్చు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నా పార్టీని టచ్ చేస్తే ఒక్క నాయకుడు అవతల పోయినా సరే వాళ్ళంతా తెలుస్తా అంటున్నాడంట. కాదండి, ఫస్ట్ మహేష్ రెడ్డి మాటలు, గేట్ తెరిస్తే 48 గంటలు మేము గవర్నమెంట్ చేస్తే ఇంతకుముందు చేసినవి అయ్యే కదా, ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కూడా అయ్యే కదా. మీరు ఎక్కడేం ఉంచలేదు. దేశంలో 29 రాష్ట్రాలు మీరే ఉండాలనే ప్రయత్నంలో చేశారు. ఆఖరికి అన్నా డిఎంకేని కూడా మొత్తం టోటల్ ముసలం పెట్టారు మీరు. మొత్తం పుందుచేరిలో కూడా ముసలం పెట్టారు. పుందుచేరిలో కూడా ఎక్కడ మీరు నిలబడలేదు, ఎక్కడ ఉంచలేదు. ఒకటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఏం అనలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ని కూడా పడేద్దామని ఆల్రెడీ కొందామనుకొని ఆయన ఆల్రెడీ అప్పుడు ఏదో ట్రాపింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, బిఎల్ సంతోష్ గారిని వీళ్ళందరినీ పట్టి ఆయన ముందుగా ఆలోచించి పట్టుకున్నాడు కాబట్టి ఆయన కూడా భయపడ్డాడు బీఆర్ఎస్. లేకపోతే ఈ గవర్నమెంట్ పడేద్దాం అనుకున్నారుగా. ఇంకో సిండేని తీసుకొచ్చారుగా అక్కడ సిండేని తీసుకొచ్చారు. మరాఠీ యోధుడు అన్నారు. మరాఠీ మొత్తం టోటల్గా ఆయనకి పేరు పెట్టడానికి కూడా లేదు శరద్ పవార్ గారికి. తిరుగులేని నుంచి కుటుంబంలో స్విచ్ పెట్టారు. కొడుకుని తీసుకొచ్చి బయట పెట్టి కొడుకుకి సపోర్ట్ చేశారు. ఇంకొకటి వచ్చి బాల్ థాకరే గారంటే హిందుత్వం అంటే బాల్ థాకరే. అలాంటిది వచ్చి కొడుకు వచ్చి మొత్తం టోటల్ కొడుకుని బయట తోశారు. బాణం తీసుకొచ్చి సిండియాకి ఇచ్చారు మీ సపోర్ట్లో. పాపం ఆయన ఇప్పుడు కాగడ పెట్టుకున్నాడు. శరద్ పవార్ గారు ఇంకొక గుర్తు పెట్టుకున్నాడు. అంటే ఈ చరిత్ర జనాలు ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీని కూడా మీరు విలీనం చేసేస్తారు ఆ టైప్. మీరు అంటే ఇది గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. చాలా గొప్ప వ్యక్తులు మేము బీజేపీ వాళ్ళం చాలా చాలా గొప్ప వాళ్ళం అని చెప్పుకోవడానికి లేదు. మీరు ఈ గేట్లు తెరిచి ఈ విధంగా గవర్నమెంట్లను తీసుకొచ్చి గవర్నమెంట్లో మీరు ఉండడమే మీ జయం. కనుక ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అంత పవర్ఫుల్ లీడర్.
అక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్ ఎలాగో ఇక్కడ ఎలాగో. కనుక ఆయన్ని మీరు గేట్లు తెరిచేస్తాం అంటే మీ గేట్లు ఆయన తెరిచేస్తాడు. అది మాత్రం వాస్తవం. అక్కడ అన్ని దిక్కుల జరిగింది తెలంగాణలో జరగదు. రేవంత్ రెడ్డి గారికి అంత అంత ఉందంట సార్, అంత ఉందంటారా? 100% ఉంది. ఎలా చెప్తున్నారు మీరు? చాలా తెలివైనడు, చాలా మేధావి. ఒక షార్ట్ టైంలో జడ్పీ చైర్మన్, ఒక షార్ట్ టైంలో ఎమ్మెల్యే, ఒక షార్ట్ టైంలో వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక షార్ట్ టైంలో పీసీసీ ప్రెసిడెంట్, ఒక షార్ట్ టైంలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అంటే ఎవరికి రాదు అది, కొంతమందికి వస్తుంది అరుదు. ఆ అరుదులో రేవంత్ రెడ్డి గారు ఒకరు అంతే. సార్ ఇక్కడ హైదరాబాద్లో డబ్బు మొత్తం సమకూర్చి ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపణలు వస్తుందని మీరేమంటారు? ఏమండి, ఎలక్ట్రికల్ బాండ్లు పంపించింది ఎవరు? 52 కోట్ల రూపాయలు. ఒక అప్పర్వర్గా మారిన లిక్కర్ స్కామ్లో 52 కోట్ల రూపాయలు తీసుకుంది బీజేపీ. ఎలక్ట్రికల్ బాండ్ కాదా? బాండ్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా వసూలు చేసుకుంది ఈ బీజేపీ వాళ్ళు కాదా? కాంగ్రెస్ వాళ్ళ మీద ఇంత పంపించేసి ఆమె కూర్చొని అంత దమ్ము ఉంటే సెంట్రల్లో మీదే ఉన్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ మీదే, ఈడీ మీదే, అన్నీ మీయే. లీకులు ఇవ్వద్దు, వచ్చిన డబ్బును పట్టుకోండి. లీకులు ఎందుకు? షాకుల్లాగా లీకులు ఇవ్వద్దు. మీరు వచ్చిన పట్టుకొని మొత్తం టోటల్ ఇన్కమ్ ట్యాక్స్కో ఈడీకి అప్పచెప్పండి. అది మీరు వచ్చి మేము మా పట్టుకెళ్ళారు అంటే మహేష్ రెడ్డి గారు తెలుసా? మహేష్ రెడ్డి గారి లెక్కలు ఉన్నాయి కదా, మహేష్ రెడ్డి గారి మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టి మహేష్ రెడ్డి గారిని విట్నెస్గా తీసుకొని ఆ ఎక్కడి నుంచి పంపించారో ఆయన లెక్కలు ఉన్నాయన్నారు, ఆ లెక్కలు తీసుకొని ఆ లెక్కలన్నీ ఈడీకి మొత్తం టోటల్ ఇన్కమ్ ట్యాక్స్కి ఇవ్వండి. ఈయన మొత్తం టోటల్గా ఈయన విట్నెస్గా తీసుకోండి. ఈయన దగ్గర లెక్కలు లేకపోతే ఈయన మీద కేసు రిజిస్టర్ చేయండి. అంటే కేవలం ఆరోపణలే అంటారా? తప్పుడు ఆరోపణలు చేయకూడదు. తప్పుడు ఆరోపణలు చేసి సాక్ష్యాలు లేకుండా సాక్ష్యాలు ఉన్నాయన్నమాట మాట్లాడకూడదు. సాక్ష్యాలు ఉంటే పట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే కదా. మేము పట్టుకుంటాం కాళేశ్వరం అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు అయిపోయింది, ఏం పట్టుకున్నారు? లాలోచి పడ్డారు. అది మోడీ గారు చెప్పారు, మేము చెప్పలేదు అన్నమాట. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు నా కొడుకుని సీఎం చేస్తానని, నేను ఇలాగే కుటుంబ పాలన నేను వ్యతిరేకం అని అన్నాను అన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఉన్నారని అర్థమే కదా. ఆయనే చెప్పాడు, నేను కదా చెప్పింది. కనుక ఇలాంటివి అన్నీ కూడా ఒక్క బీజేపీ తత్వం, అది మైండ్ గేమ్, అది బీజేపీ ఆలోచన అది. అందుకే మేము చాలా గొప్పవాళ్ళము, మా నిజాయితీ పరులము, మేము చాలా హిందుత్వం పార్టీ, ఒక మతానికి పార్టీ అని మీరు చెప్పొద్దు. అండ్ సెక్యులరిజం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హిందూ కులమతం భేదాలు లేకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారు అనేది కంపల్సరీ ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజున వస్తారు. నిజాయితీ లేటుగా తెలుస్తుంది, అబద్ధం ముందుగా తెలుస్తుంది. సార్ మహేష్ రెడ్డి గారు పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాతో టచ్లో ఉన్నారని. ఇప్పటి వరకు ఆయన ఎందుకు స్పందించలేదంటారు? ఏమండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? ఆయన మినిస్టర్, ఆయనకన్నది ఆయనకు ఉంటుంది. ఆయన సీట్ ఆయనకి వెళ్ళడానికి చాలా కష్టంలో గెలిచాడు మహేష్ రెడ్డి గారు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమైనా ఇలా ఛాలెంజ్ చేసి ఉంటే ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు పార్టీలో ఎవరైనా మాట్లాడితే అమిత్ షా గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవారు కదా. అందుకని ఎవరికి వాళ్ళు రేంజ్ తగ్గట్టు ఉంటుంది. ప్రతి వాళ్ళు మాట్లాడేస్తే ప్రతి వాళ్ళు కాదు, కొన్ని ఛానళ్ళు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఛానల్ అంటే ఆయన కూడా ప్రజాప్రతినిధి కదా, అందుకని చెప్తున్నాను. అవునండి, ఆయన ప్రజాప్రతినిధి. ఛానల్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి వేస్తూనే ఉన్నారు. టీవీలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి కొన్ని, అంతే తప్ప ఏముండదు. సార్ ఈరోజు మార్నింగ్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక టీఆర్ఎస్ కార్యకర్తను కూర్చో, లేకపోతే ఆ నాయకుడు ఎవరో సంథింగ్ కొన్ని రోజుల నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వట్లేదంట. సో ఆయన అసహనానికి గురయ్యి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడానికి అయితే రెడీ అయ్యాడంట. దానికి మీరేం చెప్తారు? ఒక మాట అంటారు, ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే దేనికోసం, ఎందుకు అపాయింట్మెంట్ అడిగేటప్పుడే చెప్తారు. మీరు ఎందుకండి, దేనికి, ఏ నిర్ణయం, ఏం కావాలనేది పిఎస్కి ముందు మనం మెయిల్ పెట్టాలి. మేము ఎందుకు కలాలనుకుంటున్నామో, దేనికి కలాలనుకుంటున్నామో మెయిల్ బిగ్గా చెప్పి దానికి మెయిల్ పెడతాం. మామూలుగా సీఎంని కలిసే ప్రొసీజర్ చెప్తాను, నాకు తెలిసిన ప్రొసీజర్ ఇది. అది పెట్టిన తర్వాత దానికి ఆయన ఇంపార్టెంట్ అర్జెంట్ అనుకుంటే అది దాన్ని కంపల్సరీ సీఎం గారు పిఎస్ తీసుకెళ్తారు. పిఎస్ వచ్చి సీఎం గారి తీసుకెళ్తారు. వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పలానా టైంలో ఏ టైంలో ఆయన ఖాళీ ఉందో చూసుకొని ఇస్తారు. ఆ వారంలో కానీ ఆ రోజుల్లో కానీ టైం అర్జెన్సీ అయితే బేగిస్తారు, కొంచెం అర్జెన్సీ కానప్పుడు కొంచెం చేసిస్తారు. ఒకవేళ అది నెసెసరీ కాదు, ఒకవేళ పిఎస్తో మాట్లాడండి అంటే దాంట్లో మాట పిఎస్తోనే పిలిచి మాట్లాడండి, మీరే మాట్లాడండి అంటారు. ఒకవేళ అది కూడా పిఎస్ కూడా మాట్లాడడానికి నెసెసరీ రాకపోతే ఆఫీస్లోనే ఉంటుంది, ఆఫీస్లో మాట్లాడండి అంటారు. లేదంటే కన్సర్న్ మినిస్టర్ని కలవమని చెప్పేసి చెప్తారు.
అంటే ప్రత్యర్థి పార్టీ ఇవన్నీ నేను ప్రొసీజర్ చెప్తున్నాను. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ కలమని చెప్తారు, లేదు కన్సర్న్ మినిస్టర్ కూడా అవ్వకపోతే ఆ ఏరియా ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకోటో కలమని చెప్తారు. ఇది ప్రొసీజర్. ఇది సీఎం గారు అందరినీ కూర్చోబెట్టి పర్సనల్గా డిస్కషన్ చేయాలంటే అది 4 కోట్ల మంది జనాలు ఉంటారు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు తిరుగుతున్నప్పుడు కలవాల్సడానికి కూడా సీఎం గారు కూడా చిన్న విన్నపం ఏంటంటే, మీరు మార్నింగ్ ఒక 1 అవర్ రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజల కోసం మీరు ఒక 1 అవర్ టైం కేటాయించుకుంటే, లేదా హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకుంటే అందరినీ మార్నింగ్ 7:30 కలగలుగుతారు. రాజశేఖర రెడ్డి గారిది ఒక్కసారి గుర్తు చేసుకొని అలా చేయగలిగితే ఈ కొంచెం ఇబ్బందిని బయటపడతారేమో. ఒకసారి ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాలు సీఎంను చూసి చూడలేకపోయారు, 10 సంవత్సరాలు మినిస్టర్ని చూడలేకపోయారు, 10 సంవత్సరాలు ఈ పాలన చూడలేకపోయారు, ఈ సెక్రటరీని చూడలేకపోయారు. కనుక మీరు దాని మీద మీ మీద ఎక్కువగా చూసుకుంటున్నారు, ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ డిమాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి సీఎం గారు కూడా ఇలాగా ప్రజల సందర్శనార్థం ఒక 1 అవర్ కలుస్తూ ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. అంటే ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నారంటే సార్, కోతికి కొబ్బరి చూపించినట్టుగా ఆయన సీఎం పదవి వచ్చేసింది, జనాలను అయితే లెక్క చేయట్లేదు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఏమండి, ప్రతిపక్షాలు ప్రతిదీ చెప్తారు. వీళ్ళు ఏం చేశారు ఇంతకుముందు? అసలు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎవరైనా కలిసారా? కేటీఆర్ గారు ఎవరైనా కలిసారా? లేకపోతే హరీష్ రావు గారు ఎవరైనా కలిసారా? లేకపోతే సంతోష్ రావు గారు ఎవరైనా కలిసారా? కవిత గారు ఎవరైనా కలిసారా? 10 సంవత్సరాలు ఎవరిని కలలే. మరి అప్పుడు కొబ్బరికాయ వచ్చింది, ఏమొచ్చింది? ఏ చెప్పు వచ్చింది వాళ్ళకి? ఇప్పుడు ఎవరికి వచ్చాయి ఇవన్నీ? సార్, మనం ఉండేటప్పుడు ఏంటి, మనం చేసేటప్పుడు ఏంటి? ఇప్పుడు రైతులకి ఎండిపోయిందని పరామర్శడానికి కేసీఆర్ గారు వెళ్తున్నారంట. 10 సంవత్సరాలు అసలు రైతులు ఎలాగున్నారో చూడటానికి వెళ్ళలేదు, అసలు జనాలు ఎలాగున్నారో చూడటానికి వెళ్ళలేదు, జనాలు ఎక్కడున్నారో చూడటానికి వెళ్ళలేదు, బాగున్నారో లేదో చూడటానికి వెళ్ళలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు రైతులు ఎలాగున్నారు? ఎందుకు? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టంటు. ఎండిపోయిందంటే ఎంత 100 రోజులు అయింది వీళ్ళు వచ్చి, వీళ్ళు సీట్లో కూర్చున్నప్పటికి 2 నెలలు అయింది, ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఆల్రెడీ కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్. అంతకుముందు మీ దగ్గర నీరుండుంటే వీళ్ళు ఏమైనా బంద్ చేస్తారా కావాలని? అంటే ఎలక్షన్ కోసం బంద్ చేస్తారు కాదు కదా. మీరు ఇచ్చేటప్పుడే నీళ్ళు లేవు, మీరు ఇచ్చేటప్పుడే అక్కడ బడ్జెట్ లేదు, మీరు ఇచ్చేటప్పుడే ప్రీజ్ రీయింబర్స్మెంట్కి ఆల్రెడీ కొన్ని వేల కోట్లు బకాయిలు పడ్డారు. ఇలాంటివన్నీ మీరు పెట్టేసి సున్నా పెట్టి నీట్గా చేసేసి వెళ్ళిపోయారు. కనుక ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మీరు ఇప్పుడు వచ్చి ఆయన 100 రోజుల పాలనలో మీరు రెఫరెండం అని చెప్తే 10 సంవత్సరాల పాలనకి 100 రోజుల పాలనకి రెఫరెండం ఉండదండి కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు, చాలా బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి, మీ అన్నీ బాగున్నాయి. కానీ ఈ 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంటో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అలాగే నేను మా కార్తీక్ అన్న ఒకటి అడుగుతాను, మా సబితక్కని. మా సబితక్క చాలా ఆమె నాకంటే బాగా ఇష్టం, నేను సబితక్క అంటే మాకు బాగా ఇష్టం. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి నాకు ఇందిరారెడ్డి గారి దగ్గర నుంచి మాకు పరిచయం ఉంది. ఆ హోమ్ మినిస్టర్ గారు సార్, అమ్మా నీ కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది, జీవితం ఇచ్చింది, చేవల చెల్లమ్మని రాజశేఖర రెడ్డి గారు బిరుదిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ గనుల శాఖ మినిస్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీకు లైఫ్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని. మరి మీరు అర్ధంతరంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రాత్రి డెవలపింగ్ కోసం అని, అభివృద్ధి కోసం అని, ప్రజల నిర్ణయం మేరకు అని చెప్పేసి మీరు రాత్రి వెళ్ళిపోయి మినిస్టర్ అయ్యారు కదా అక్క. మరి కార్తీక్ రెడ్డి గారు మీరు ఈరోజు మరి రంజిత్ రెడ్డి గారి కోసం, మహేందర్ రెడ్డి గారి కోసం చెప్పడం దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంది. కనుక అది మీరు మాట్లాడకూడదు సార్, వేరే వాళ్ళు మాట్లాడవచ్చు. సార్ ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా అయితే ఎమ్మెల్యేలు వలస వెళ్ళిపోతున్నారు, అలాగనే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వలస వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ పార్టీ ఏముందని వెళ్తాయి? సెంటర్లో పవర్ ఉంది కదా సార్. ఏది సెంట్రల్లో పవర్ వేరే, స్టేట్ పవర్. సెంట్రల్ పవర్ ఢిల్లీ, లాంగ్ కదా, 24 గంటల జర్నీ కదా, ఇక్కడ 3 గంటల జర్నీ కదా. కనుక 3 గంటల జర్నీ వదులుకొని 24 గంటల జర్నీకి వెళ్తారా? పవర్ ఇక్కడ కదా. కనుక ఇప్పుడు ఒక్కరు తప్పు చేశారని అందరూ తప్పు చేస్తారనుకోవడం తప్పు. గవర్నమెంటు రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. ఓకే, ఇలాంటి ప్లాన్లన్నీ మహేష్ రెడ్డి గారి ద్వారా వచ్చాయి. కాకపోతే ఇలాంటివన్నీ కూడా గ్యాలం వేసి కొనటానికి, ఎమ్మెల్యేలను కొనటానికి, అందరినీ కొనటానికి రెడీ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. మొత్తం గవర్నమెంట్ని కొనటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ సిండి అవుతారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే వామరెడ్డి వెంకటరెడ్డి గారు అవుతారు అంటున్నారు. వీళ్ళందరూ ఎవరు కాలు అవుతారంట. ఎవరు వాళ్ళు గవర్నమెంట్ 5 సంవత్సరాలు నడుపుతారు. 100% ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ నాకు తెలిసేది సర్వేలో కూడా ఒక సీట్ చూపించట్లేదు. నెక్స్ట్
బీజేపీ అండ్ కాంగ్రెస్కే నువ్వా నేను అన్నట్టుంది. వాళ్ళ ఆలోచనలు అన్నీ ఉన్నాయి. సౌత్లో ఇంతకుముందు ఎన్ని గెలిచారు, ఈసారి ఎన్ని గెలుస్తారు చూద్దాం. మీరు ఆ ఊహించిన 450 సీట్లు కానీ రావు. మొత్తం టోటల్ నార్త్లో కూడా గ్రాఫ్ తగ్గింది మోడీ గారిది. మోడీ గారు చెప్పి 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 ఇసుకెక్కిపోయారు. ఇంకా చెప్పలేనిది చెప్పట్లేదు, చెప్పడానికి ఏమీ లేదు. కనుక నార్త్లో రాహుల్ గాంధీ గారికి కూడా పెరిగింది కాబట్టి మహారాష్ట్రలో ముక్కలు చేసింది. 45 సీట్లు అప్పుడు గెలిచారు, ఇప్పుడు 45 గెలమనండి. ఇప్పుడు 303 సీట్లు గెలిచారు, 45 గెలాలి కదా మహారాష్ట్రలో. తమిళనాడులో 39 డిఎంకే వచ్చాయి. ఈసారి ఎన్ని గెలుస్తారు చూద్దాం. కేరళలో మొత్తం ఎన్ని గెలుస్తారు చూద్దాం. లాస్ట్ టైం పోనీ అవ్వలేదు, ఇప్పుడు కూడా చూద్దాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి 6 సీట్లు తీసుకున్నారు, 6లో 1 గెలుస్తారు, 5 గెలుస్తారు చూద్దాం. తెలంగాణలో 4 గెలిచారు లాస్ట్ టైం. మీకు 4 కంటే ఒకటి ఎక్కువ రావచ్చు, ఒక తక్కువ రావచ్చు మీకు. అది దాంట్లో వస్తుంది మీకు. ఇప్పుడు ఈరోజు బీజేపీతో కలిసి ఎంపీ సీట్లు గెలిచారు. ఒరిస్సాలో గెలండి. మీరు అంతకుముందు 20 సీట్లకు 18 సీట్లు గెలిచారు. ఏది 20 అనుకుంటాను బీజేపీ గెలిచింది, ఏది బెంగాల్లో. ఈసారి 20 గెలండి. మధ్యప్రదేశ్లో మొత్తం టోటల్గా స్వీప్ చేశారు, ఒక్క సీటు తప్ప. ఇప్పుడు ఈసారి స్వీప్ చేయండి. బీహార్లో మీ కోవిడ్ని పెట్టారు కదా నితీష్ కుమార్ గారిని. ఈసారి మరి లల్లు గారు గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా, ఇండియన్ కూటమి గెలుస్తారు ఒకసారి చూడండి. ఈసారి మన 80 సీట్లు దాదాపు గెలిచారు కదా, 76 సీట్లు అయినా గెలిచారు. ఏది మన యూపీలో. ఈసారి గెలమని చెప్పండి అక్కడ. యూపీలో ఇప్పటికీ వాళ్ళ పవర్ ఉంటుంది కదా సార్. ఎప్పటికీ పవర్ ఉంటుందండి. ఎంపీ సీట్లు అనేది అక్కడ ఆల్రెడీ మనకి సమాజ్వాదీ పార్టీకి కూడా పవర్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఉన్నారు, పవర్ ఉంది వాళ్ళకి కూడా. ఏవి ఎక్కడ అదే అంటున్నాను కదా, ఏ పవర్కి ఆ పవరు. ఈసారి గెలండి. అన్నీ గెలిస్తే 303 సీట్లు వచ్చాయి. అన్నీ గెలిస్తే 450 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? హౌస్ ద పాసిబుల్ అంటే ఎక్కడ వస్తాయి? గుజరాత్ నుంచి ఎక్కడ వస్తాయి? ఈసారి అన్ని 450 సీట్లు వస్తాయి అంటున్నారు కదా, 400 సీట్లు దాటి వచ్చేస్తాయి కదా ఎన్డీఏకి. రాని అంటే చూద్దాం, అంతే కదా. 26 సీట్లు గెలిచారు లాస్ట్ టైం, 27 సీట్లు గెలిచారు కర్ణాటక. ఇప్పుడు గెలమనండి కుమారస్వామి గారిని ఇద్దరిని కలిపి. నేనే చెప్తున్నాను కదా, 39 సీట్లు, మరి 4 సీట్లు గెలుచుకుంటే తమిళనాడులో 4 సీట్లు. తమిళనాడులో మంచి అన్నామలై ఒక స్ట్రాంగ్ లీడర్ నిలబెట్టారు కదా. ఏమండి, ఇంతకుముందు అన్నామలై ఉన్నాడు కదా, ఇంతకుముందు తమిళసాయి గారు ఉన్నారు కదా, ఏం లేరేటి ఎవరును, అందరూ ఉన్నారు. అందరూ ఉంటుండగా బీజేపీకి ఎందుకు పోనీ అవలే? అసెంబ్లీలో ఎందుకు పోనీ అవలే? అన్నా డిఎంకే అనే పవర్ఫుల్ పార్టీ కూడా ఉంది, ఉండే కదా ఎంపీకి వెళ్ళారు, మరి ఎందుకు రాలే? అన్నా డిఎంకే పన్నీర్సెల్వం ఉన్నారు, ఇప్పుడు పన్నీర్సెల్వం విడిపోయారు. పన్నీర్సెల్వం ఉన్నాడు, ఆల్రెడీ మొత్తం టోటల్గా పళనిస్వామి ఉన్నారు. అంతమంది ఉంటుండగా ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయారంటే ఇవన్నీ మనం బయట చెప్పుకుంటాం. బయట చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటాయి. నా నాయకుడు చాలా గొప్పవాడు, ఎస్, కానీ ఓటికాడికి వచ్చేటప్పుడు తెలుస్తుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.